నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. రప్పరప్ప అనే డైలాగ్ మొన్న గద్దర్ అవార్డ్స్లో రేవంత్ రెడ్డి ముందు అల్లు అర్జున్ కొడితే అది 2 రోజులు వైరల్ అయింది. ఇప్పుడు ఆ రప్పరప్ప డైలాగ్ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయినట్టుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు యాత్రలో 2029 గంగమ్మ జాతరలో వైసీపీ కనుక అధికారంలోకి వస్తే రప్పరప్ప నరుకుతాం అనే పోస్టర్లు బాగా వైరల్ అయినాయి. ఇది అంశం మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రముఖ నిర్మాత తిరుపతి చిట్టి గారు ఉన్నారు. సార్ నమస్తే. 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో యాట తలలు నరికినట్టు రప్పరప్ప నరుకుతాం. ఇది పల్నాడులో వెలిసిన ఫ్లెక్సీలో కార్యకర్త ఎవడో పెట్టాడు. పెట్టచ్చా సార్? అట్లా పెట్టచ్చా? ఎందుకు పెట్టచ్చు? అరే ఓపెన్గా పాతాళాలకు తొక్కుతా అన్న తప్పు అది పెట్టగలిగినప్పుడు పాతాళాలకు తొక్కుతా అంటే ఎంత, నరుకుతా అంటాం అంతే. పాతాళాలకు తొక్కుతా అన్నప్పుడు లేదు. అంటే ఎవరిని నరుకుతారు సార్? 2029 వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరిని నరుకుతారు? ఎవరు నరుకుతారు? వాడెవడో వాడు ప్రజలే నరుకుతారా? ఎవడే పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరన్నా నా మాట? ఎవడో కార్యకర్త 100 మాట్లాడతారా కార్యకర్తలు? వాడికి పార్టీ అధినేత కూడా ఖండించాలి కదా సార్ దీన్ని. జగన్మోహన్ రెడ్డి ఖండించాలి కదా. ఖండించాలి. ఎవడో ఏమన్నాడు? ఎవడో ఏదో కార్యకర్త కదా సార్. కార్యకర్త ఎవరో మాట్లాడితే కార్యకర్త ఎందుకు సమాధానం చెప్పాలి? అయితే చంద్రబాబు చెప్పానండి. చంద్రబాబు పాతాళాలను తొక్కుతా, చెప్పుతో కొడతా, కట్రాయితో పరిగెట్టిస్తా, ఈ వాగుడు వాగినందుకు చంద్రబాబుని క్షమాపణ చెప్పండి. ఈ ముఖ్యమంత్రిని నడి రోడ్డు పైన ఉరిదీయాలని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా. నువ్వు అన్నావు, వాళ్ళు అన్నారు, అయిపోయింది. కానీ ఇక్కడ కార్యకర్తలు చేసిన తప్పుని అధినాయకుడు తప్పు అని నువ్వు అంటున్నావా? తప్పు ఎందుకు అవుద్ది? వాళ్ళు మాట్లాడి తప్పు కనపడి ఎందుకు కాదు సార్? ఎందుకు వాళ్ళు మాట్లాడి తప్పు? అధికారంలోకి వస్తే ఎవరిని అంటే మీరేం మాట్లాడారు గతంలో? నీ అమ్మ మొగుడు అనలేదా మీరు? మీ అమ్మ మొగుడుతా అన్నారు, మింగడానికి వచ్చారని అనలేదా వాడు? వాళ్ళ మినిస్టరు అందరూ విజయమ్మని పిలుస్తున్నారు, మీ నాన్నకి ఆవిడకి ఏమవుతుంది మాట్లాడలేదు మీరు? పిచ్చి వాగులు అవుతారు మీరు. వాగేయని వాగుళ్ళ మీరు, వాగేయని సొంతపూస మాటలా. ఇంకోళ్ళు మాట్లాడితే ఎలా మాట్లాడతారు అని వాగుతారు. 1 సైడెడ్గా చేయొద్దు. మీరు జర్నలిస్టులు అనేది నిజాయితీగా మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడినప్పుడు సార్ రీసెంట్ గా ఎప్పుడు అడిగారయ్యా చంద్రబాబు నీకు కూటమి నుంచి నేను మాట్లాడాను? ఎప్పుడు అడిగారయ్యా మీరు జర్నలిస్టులు? ఎప్పుడు అడిగారు? నిన్నటి దౌర్భాగ్యం మర్చిపోవాలా? 2029లో అందరూ అలాగే ఉన్నారు కదా సార్. నాయకులు వైసీపీ వాళ్ళని తక్కువ లేరు కదా. తక్కువ లేరు. వీళ్ళని ప్రత్యేకించి మీరు చంద్రబాబుని ఫస్ట్ అడగండి, ఏమండి నీ అమ్మ మొగుడు సొమ్ము అంటవేంటి? ఇంకడానికి వచ్చారా? ఎవరు ఇంగేస్తారని వైసీపీ నాయకులు కూడా అదే మాట్లాడారు కదా సార్. కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కూడా వాళ్ళ మీద మరి. అందుకనే జనాలు ఓడించింది అందుకే మిమ్మల్ని. వాళ్ళు ఓడించింది ఎందుకు? వైసీపీని మళ్ళీ ఓడిస్తారంట. జనాలు ఓడించింది ఎందుకు? ఈ మాట్లాడినందుకే. మీరు ఇప్పుడు వాగుతున్నారు. మీకు అదే గుణపాఠం తెలుసుకోవాలి. వాళ్ళు అన్నప్పుడేమో అన్నారు గడిది గుడ్డు గంగడ పాసు ఆవేశాలు మాట్లాడేశారు. మరి ఆ బుద్ధి లేని పనులు మీరెందుకు చేస్తున్నారు? వాళ్ళు కార్యకర్తలు అరెస్ట్ చేశారు, అది చేశారు, అప్పుడు నాన్న యాగ చేశారు. మాలాంటి వాళ్ళు కూడా అరాచకం తప్పు అన్నాం కదా. ఇప్పుడు ఆ తప్పులు మీరెందుకు చేస్తున్నారు? వాడెవడో ఫ్యాన్స్ అయ్యా, ఎవడో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ లో ఫ్యాన్స్ అయ్యో పెడతా ఉంటాడు. ఎవడో ఫ్యాన్స్ అయ్యో పెడతా ఉంటాడు. ఆంధ్ర సీఎం అని పవన్ కళ్యాణ్ పెడతారు. దానికి ఏం చెప్పాలి? అది ఒక పాజిటివ్ కదా సార్, ఇది నెగటివ్ కదా. పిచ్చివాడు ఎవరు పాజిటివ్? అది ఒక పక్క చంద్రబాబు సీఎంగా ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అనే నినాదాలు ఇవ్వడం ఫ్లెక్సీలు పెట్టారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ అని. అదే కూటమికి మైనస్ సార్. అది మరి ఇది జనాలను ఉద్దేశించి, జనాలకేం మైనస్ కాదు, జనాలను ఉద్దేశించి కాదు. వాడు ఒక కార్యకర్త అయ్యా, వాడు ఇష్టం వచ్చని మాట్లాడతారే. వాడికి లైసెన్స్ ఉంది, ఇష్టం వచ్చని మాట్లాడతారు. మీరు మీ కార్యకర్తలు ఎన్ని మాట్లాడారో వాడు మాట్లాడాడు. మీ కార్యకర్తలు మాట్లాడి అన్ని శుద్ధపూస బట్టలాగా మీరు పక్కన పెట్టి వాడెవడో మాట్లాడారు, దాన్ని జగన్ గంట కడతారని చూస్తారు ఎందుకు? అంటే జగన్ కూడా రియాక్ట్ అయ్యాను కదా సార్. సినిమా డైలాగ్ కదా వాళ్ళు ఎవరు అడిగారు? సినిమా డైలాగ్ ఏదో సినిమా డైలాగే కొట్టాడు. దానికి పుష్పాలో ఉన్న డైలాగ్ అందరూ కొట్టారు. పుష్ప డైలాగ్. కానీ అందులో 2029 వైసీపీ అధికారంలోకి రాగానే ఉంది కదా సార్. ఎవరు అంటున్నారయ్యా కూడా మాటలు వీళ్ళ మాటలు పట్టుకుని? ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి. ప్రజలు తిట్టి తిట్టుకుంటున్నారు ఉన్నారు. కూటమిని తిట్టి తిట్టకుండా తిడుతున్నారు. ఏం చేశారు వీళ్ళు? ఈ పవన్ కళ్యాణ్ ఎన్ని అబద్ధాలు ఆడాడు, ఎన్ని మోసాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయింది అన్నారు. పార్లమెంట్ లోనే అబద్ధం పచ్చబద్ధం అని చెప్పారు.
ఏమంటారు 24 టన్నుల గంజాయి దొరికింది కాకినాడలో అన్నారు. అది పచ్చబద్ధం డ్రై ఐస్రా సన్నాసులు అని సిబిఐ రిపోర్ట్ చెప్పింది. దానికి ఏం మాట్లాడతారు? సీజ్ ద షిప్ అని అన్నాడు. అది నోరు మూయండి, అది అన్ని ఆథరైజ్డ్ షిప్, ఇట్ షుడ్ గో అని సెంట్రల్ ఆర్డర్ ఇచ్చింది. దానికి ఏం చెప్తున్నారు? ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఒకటా రెండా? నా మెడ కోసుకుంటాను, నా తల ప్రాణం అడ్డేస్తారన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. అరే 4 ఫెర్నేసులు 3 ఫెర్నేసులు క్లోజ్ చేశారయ్యా, ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారయ్యా, మా ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఇస్ ఆన్ యూనియన్ మినిస్టర్ మాట్లాడతారు. ఎక్కడున్నారయ్యా మీ నోళ్ళు? ఎక్కడున్నాయి? అడగరే మీరు? జర్నలిస్టులు అడగరే మాటలు? ఏమడగరే? స్పెషల్ స్టేటస్ గురించి పాసిపోయి లడ్డూలు గడిది గుడ్డు చంద్రబాబు దేశానికి రాష్ట్రానికి ద్రోహం చేసింది బీజేపీ అన్న. ఇప్పుడు ఏమైంది నోరు? అక్కడ మీరేగా, ఏమైంది నోరు? అదేమంటే పవన్ కళ్యాణ్, అదేమంటే జగన్ తెచ్చాడు. జగన్ గతంలో ఇదే స్పెషల్ 14-19 మీరు తెలా, 19 జగన్ తెలా, జగన్ చెప్పేశాడు మన శక్తి లేదు. ఇదే స్పెషల్ స్టేటస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకురావట్లేదు? కేంద్రం మెడల్ ఉంచుతున్నాడు కదా ఎంపీలను ఇస్తే అని గతంలో మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పాడు జగన్. మన మీద ఆధారపడే పరిస్థితి లేదు కేంద్రము. అది కాదు సార్, టెక్నికల్ చెప్పినారు మీరు. టెక్నికల్ కి సంబంధించి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే ఈ విధంగా ఉంటుంది, ఇవ్వలేదు కేంద్రం అన్నారు. బీజేపీ యొక్క విషయం అది. బీజేపీ ఇవ్వడానికి కుదరదు. అలా ఇస్తే ఇంకా ఆల్రెడీ ఏడిచ్చా ఇచ్చేస్తే అన్నీ అవుతాయి, కానీ కుదరదు. ఫైనాన్షియల్ ఎయిడ్ తప్పితే, ప్యాకేజ్ తప్పితే నో స్పెషల్ స్టేటస్ బీజేపీ తన పాలసీకి చెప్పింది. కనుక ఎన్ని అరిచికి పెట్టిన అవ్వదు. మనం అందుకని జగన్ ఏమన్నాడు, మనం బ్లాక్మెయిల్ చేయడానికి కూడా లేదు, మన మీద ఆధారపడలేదు, వాళ్ళు ఫుల్ మెజారిటీతో ఉన్నారు, కనుక మనం ఒకటి కంట్రోల్ చెప్తే అడిగి ప్రయోజనం లేదు అని అనేసాడు. చంద్రబాబు ఆ మాట ఇవ్వలేదని పార్టీని వదిలేసి వచ్చాడు, బీజేపీని వదిలేసి వచ్చాడు. మరి వాళ్ళ పైన కింద మీరే. అప్పుడంటే పైన వేరు, మీరు వేరు. ఇప్పుడు పైన కింద మీరే. ఏం చేస్తున్నారు? నోరిప్పరే. మీరు మాట్లాడాల్సింది ప్రజలకు చేయాల్సింది, ప్రజలు డైవర్ట్ చేయడానికి వాడేదో అన్నాడు, కార్యకర్త ఏదో అన్నాడు, గాడి కూడా మీరు చేయాల్సిన పనులు చెప్పండి. ఏదయ్యా నిరుద్యోగ భృతి ఎక్కడయ్యా? ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడయ్యా? 18 ఏళ్ళు అయిన వాళ్ళకి 15,000 అన్నారు, ఎక్కడయ్యా? గ్యాస్ ఫ్రీ అన్నారు, 1750 కట్టండి తర్వాత ఇస్తామంటారా? ఇది ఫ్రీ అంటారా? ఫ్రీ బస్సు ఎక్కడయ్యా? ఏమి వాలంటీర్స్కి 5 కాదు 10 ఇస్తామని వాగుళ్ళు వాగారు జుట్టు కలుసుకుంటూ. ఏదయ్యారు వాలంటీర్స్ బతికేటయ్యా? వీళ్ళు సమానం చెప్పండి. మీరు మమ్మల్ని గెలిపించింది ప్రజలు, అందుకు ఆ పాలన చేయండి. ఆ పాలన చేయడం చేత కాదు. డబ్బు నీకు తెలీదా? 14 ఏళ్ళు సీఎం చేసావు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నావు, బడ్జెట్ తెలీదా? ఎంతో రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందో తెలీదా? తెలియక ఇప్పుడు సొమ్ములు లేవంటే ఆ రోజు మేము అడిగాం కదా మా లాంటి వాళ్ళు. ఏమయ్యా వాళ్ళు 62,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే శ్రీలంక అయిపోద్ది అన్నావు చంద్రబాబు, నువ్వు చెప్పింది 1,20,000 కోట్లు అవుతాయి, ఇప్పుడు ఏమవుద్ది అని అడిగాం. మాకు సంపద సృష్టించడం తెలుసు, ఏం తమ్ముళ్ళు అన్నారు. ఏది సంపద సృష్టించావు? 1,30,000 కోట్లు అప్పు చేయటం సంపద సృష్టిస్తామా? అంటే నువ్వు అప్పు చేస్తేనేమో సంపద సృష్టిస్తావు, ఇంకొకళ్ళు అప్పు చేస్తే శ్రీలంక అవడమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి ఒక నెల తీయండి వాళ్ళని, నెల ఎంతసేపు? ఏం ఈ భజన? ఈ భజన నేను వైసీపీ తరపున మాట్లాడుతున్నాను. లేదు, నేను ప్రజల తరపున ప్రజలు జగన్ విమర్శిస్తలేరు, మళ్ళీ చంద్రబాబు జగన్ అధికారం లేదు. ఏం మాట్లాడతారు? గతంలో జగన్ తప్పులు చేసినప్పుడు కార్యకర్త అరాచకప్పుడు అరాచక ప్రభుత్వం, అది కరెక్ట్ కాదని మేము చెప్పాం. మొట్టికాయలు హైకోర్టులో మొట్టికాయలు ఎంచుకుంటే ఇది పద్ధతి కాదు, సరైన సమాధానాలు పెట్టుకోవాలి అని చెప్పాం. ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు. ప్రజలు మంచో అబద్ధమో నిజమో మీరు చెప్పిన మాటలు నమ్మారు, ఓట్లేసి అతను సంవత్సరం అయ్యింది. మీరు పీకాల్సింది పీకకుండా ఇంకా తుమ్మొచ్చినా దగ్గొచ్చినా జగన్ గత ప్రభుత్వం, జగన్ గత ఏదో పాట, జగన్ పాట పెట్టుకుని ఎన్నాళ్ళు బతికేస్తారు. జగన్ భజన పెట్టుకుని ఎన్నాళ్ళు? ప్రజల భజన చెయ్యండి. మీరు ప్రజలకు ఇచ్చిన ప్రామిసుల గురించి మాట్లాడండి. ఎంతసేపు జగన్ భజన, గత ప్రభుత్వం, జగన్ గత ప్రభుత్వం, ఎన్నాళ్ళు బతికేస్తారు? అట్లాగూ దగ్గొచ్చినా తుమ్మొచ్చా అయిపోయింది. జగన్ పంపించి కూర్చోబెట్టారు, మీరు వచ్చారు అధికారం, చెయ్యండి. మీరు చేసేయన్ని అబద్ధాలే, చెప్పేయన్ని అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా బీజేపీ ఆశీస్సులు ఏమైనా ఉన్నాయా సార్? ఏముండవు. జగన్ ఎవరితోటి రాడు. ఆశీస్సులు సార్ ఇండైరెక్ట్ ఏమి ఉండవు. జగన్ తోటి ఆశీస్సులు ఉంటే బీజేపీ వీళ్ళకి అలయన్స్ కుదిరేది ఏంటి? వీళ్ళ అలయన్స్ ఎందుకు కుదురుతుంది? అలయన్స్ కుదరకపోతే ప్రభుత్వం రాగానే ఆల్రెడీ జగన్ పైన 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, చంద్రబాబు మీద కూడా ఉన్నాయి ఛార్జ్ షీట్లు, బెయిల్ మీదే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇంకెన్ని మాట్లాడకండి. అధికారంలో ఉంటున్నప్పుడు ఏమైనా వస్తాయి. అవినీతి ఆరోపణలు కదా సార్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువనే కదా సార్? జగన్మోహన్ రెడ్డి ఎక్కువనే కదా సార్? జగన్కి చంద్రబాబు మీద 27 ఉన్నాయి.
ఏం తెలుసు మీరు చూడండి 14 ఏళ్ళు అతను రాజకీయ చేతితో 22 ఉన్నాయి అన్ని ఒక్కొక్కటి కొట్టించుకుంటూ జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తున్నారు కదా కేంద్రం ఆశీస్సులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి పైన వీళ్ళు ఇష్టమేంటి చట్టం వీళ్ళ చేతిలో ఉందా కోర్టులో ఉన్నాయి చట్టం వీళ్ళ చేతిలో ఉందా ఏదో గెలవగానే ఒకసారి ఎన్నికలు గెలవగానే మొత్తం చట్టం మా చేతిలో ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా చట్టం అనేది ఒకటి ఉంది చట్టం ఉంది ఇప్పుడు ఆయన బెయిల్ మీదే ఉన్నాడు సీఎం కూడా చంద్రబాబు బెయిల్ మీదే ఉన్నాడు ఈజ్ నాట్ దీని మీద బెయిల్ మీదే ఉన్నాడు అది తెలుసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ కి మొత్తం బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రులు అవుతున్నారు అంతే అది బెయిల్ మీద ఉన్న వాళ్ళే ఉన్నారు అతను బెయిల్ మీదే చంద్రబాబు బెయిల్ మీద వీళ్ళు అన్ని ఇప్పుడు ఏంటి డబ్బులు లేవంటారా 3కి 3 హెలికాప్టర్లు కొంటారా ఏం ప్రజలు ఏం మభ్య పెడుతున్నారు 3 హెలికాప్టర్లు మీ 3కి నీకు ఒక హెలికాప్టర్ తనకు ఒక హెలికాప్టర్ డిప్యూటీ సీఎంకి ఒక హెలికాప్టర్ 3 హెలికాప్టర్లు మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి హెలికాప్టర్లు డబ్బులు లేవు మళ్ళీ ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు భయమేస్తుంది గడికి గుడ్డేస్తుందని డైలాగులు కొడతారు చంద్రబాబు ప్రజలను మోసం చేసి అన్యాయం ప్రజలు మనం ఎన్ని ప్రామిసులు చేసాం ఒకటొకటి ప్రజలు చదువు సంవత్సరం అరే విద్యార్థులు సంవత్సరం అయింది నిరుద్యోగ భృతి లేదు 3000 వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ సంవత్సరంగా లేదు బతుకులతో ఆడుకుంటారంటే 60 ఏళ్ళు 55 ఏళ్ళకే పెన్షన్ అది ఏది అసలు ఇంత అన్యాయమా ఇంత ద్రోహమా దీన్ని అడిగితే మీలాంటి వాళ్ళు ఈ ప్రశ్నలు మేము అడిగితే వైసీపీకి సపోర్ట్ అని అంటారు అంటే వీళ్ళ ప్రశ్నిస్తే వైసీపీకి సపోర్టా వీళ్ళ తప్పులు ఎత్తి చూపితే వైసీపీకి సపోర్టా మన దేశంలో మన రాష్ట్రంలో ఏం జర్నలిజం జరుగుతుందో తెలియట్లే నాకు పాలకపక్షిని ప్రశ్నిస్తే పాలకపక్షం మీరు ఇచ్చిన ప్రామిస్లు ఏంటి మీరు చేస్తున్నది ఏంటి నిలదీస్తే ప్రతిపక్షానికి సపోర్టా మీరు పెయిడ్ ఏదో ఒకళ్ళు అవుతూ ఉంటారు సపోర్ట్ అనట్లేదు సార్ మీరు సపోర్ట్ కాదు మీరు ఎందుకో వన్ సైడ్ మాట్లాడుతున్నారా అని ఎందుకు అనిపించింది అంటే నేను ప్రశ్నిస్తుంది ఎవరిని బాధ్యత కలిగ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వన్ సైడెడ్ ఎట్లా అవుద్ది ప్రభుత్వాన్ని ఇప్పుడు నేను ప్రశ్నించిన దాంట్లో ఏదన్నా అనైతికమైన ఉందా చెప్పండి టాపిక్ మొత్తం జర్నలిస్ట్ గా మనం మాట్లాడిన టాపిక్ అంతా డైవర్ట్ అయింది కాదు మనం మాట్లాడింది పోస్టర్ గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి వైఖరి మిమ్మల్ని అడిగిన నువ్వు అనబట్టి చెప్తావు జగన్ రెడ్డి మాట్లాడారు జగన్ రెడ్డి మాట్లాడతాడు కార్యకర్తలు మాట్లాడిన దాని గురించి ఎంత ఇష్యూ ఖండించాలి కదా అని చెప్పేసి చాలా మంది రాజకీయ కార్యకర్తలు అలా మాట్లాడాల్సి ఖండించి వస్తే మొత్తం పవన్ జనసేన ఎన్ని మాట్లాడింది చంద్రబాబు ఎన్ని మాట్లాడాడు లోకేష్ ఎన్ని మాట ఇవన్నీ లిస్ట్ చేసి వీళ్ళు ఖండించమనండి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా అది అసలు ఏదో కార్యకర్త అది జగన్ అన్నాడు అనుకోండి ఏంటంటే ఒక ఎక్స్ సీఎంగా ఉండి మాట్లాడచ్చా ఆ జగన్ అనలా పవన్ కళ్యాణ్ అన్న కూడా అందుకు అతను ఏం పదవి కాదు ఇప్పుడు పదవిలోకి ఎక్కాడు కానీ కొత్త ఉత్సాహంతో పాదాల తొక్కుతా మోకాళ్ళ మీద కూర్చోబెడతా కంట్రాయర్తో పరిగెట్టిస్తా ఇవన్నీ రౌడీజం మాటలు మాట్లాడతానే కాదు చంద్రబాబు మాట్లాడచ్చా నీ అమ్మమ్మ కూడా సొమ్మ నేను తండ్రి మళ్ళీ లెగవలేరు నేను ఇంకేదో అన్నాడు అప్పుడు నేను నరికితే దిక్కెవరని అడిగాడు ఎలక్షన్ ఓకే ఇవన్నీ మాట్లాడచ్చా ఒక ఎక్స్ సీఎం 14 ఏళ్ళు సీఎం చేసినాడు జగన్ ఎవరిపైన మాట్లాడినాడు సార్ జగన్నే ఎలక్షన్ టైంలో ఏమని ఇప్పుడు నేను నరికితే దిక్కెవరా అని అడిగాడు పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు మరి ఇవన్నీ అప్పుడు పట్టించుకోలేదు బాగుతున్నారు వదిలేశారు ఇప్పుడు అది మీరు క్షమాపణ దీనికి ఎవడో మాట్లాడిన దానికి తను క్షమాపణ చెప్పాలంటే మీరు మాట్లాడినట్టుకు మీరు 100 క్షమాపణలు చెప్పాలి రైట్ సార్ ధన్యవాదాలు అది నేను అనేది మీ జర్నలిస్టులుగా నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ రాజకీయాలకు కాకుండా మీరు ప్రజల తరఫున అడగండి ప్రజల తరఫున న్యూట్రల్ ఉన్నాం సార్ ఇప్పటికీ మీరు ప్రభుత్వాన్ని సంవత్సరం అయింది ప్రభుత్వం ఇన్ని అబద్ధాలుగా జరిగిన ఘటన మాట్లాడుతున్నాం సార్ ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తాను ఒకటి అడిగారా 116 ప్రామిసులు చేశారు ఒకటి ఏమైందండి పిల్లలు రీయింబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదు 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయిలకి 15 ఏళ్ళు అన్నారు నెలకి 1500 అన్నారు ఇవ్వట్లేదు ఎందుకు వాళ్ళు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదని అడగరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.